కొత్తగా సోషల్ మీడియాలో దేవర శాటిలైట్ రైట్స్ గురించి మళ్ళీ పుకార్లు అయితే స్టార్ట్ అయితే అయ్యాయి. కొత్తగా వినిపిస్తున్న పుకారు ప్రకారం దేవర మూవీని ప్రముఖ ఛానల్ శాటిలైట్ రైట్స్ ఉన్నది అని చెప్పైతే న్యూస్ అయితే బయటకైతే వచ్చింది. అసలు అది ఏ ఛానల్, నిజంగా ఇది నిజమేనా లేకుంటే కావాలని ఫ్యాన్స్ దేవర మీద కావాలని పుకార్లు పుట్టించారా? అసలు దీన్ని మ్యాటర్ లోకి అయితే వెళ్దాం. ఎప్పటి నుంచో ఫ్యాన్స్ లో ఉన్న డౌట్ ఏంటంటే దేవర మూవీ శాటిలైట్ రైట్స్ అంటే టీవీలో ఎందుకు వెయ్యట్లేదు, ఎందుకు రావట్లేదు? అటు తమిళ్ టీవీ ఛానల్లో వేశారు, మలయాళం టీవీ ఛానల్లో వేశారు, కన్నడ టీవీ ఛానల్లో వేశారు, హిందీ ఛానల్లో కూడా వేశారు, ఇండియా మొత్తం అన్ని ఛానల్లో ప్లే అయితే చేశారు. ఒక్క తెలుగు ఛానల్లో అయితే ఇంకా ప్లే అయితే కాలేదు. మా టీవీ వాళ్ళు కొన్నారు, స్టార్ మా వాళ్ళు కొన్నారు అని చెప్పి మొన్నటి వరకు న్యూస్ అయితే ఉంది. బట్ వాళ్ళ దగ్గర రైట్స్ ఉంటే వాళ్ళు ఇప్పటికి ఎప్పుడో టెలికాస్ట్ చేసేవారు కదా. రీసెంట్ గా వార్ 2 చేశారు, బట్ దేవర ఇంకా చేయట్లేదు. దీని వెనుకున్న కారణాలు ఏంటో ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. నాకు తెలిసినంత వరకు 1 year వరకు నెట్ఫ్లిక్స్ తో డీల్ ఉండడం వల్ల ఎటువంటి శాటిలైట్ టెలికాస్ట్ అయితే కాలేదు. ఎందుకంటే హ్యూజ్ అమౌంట్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శాటిలైట్ ఒక మూవీ ఛానల్లో వేసుకోవాలంటే మన తెలుగు యూజ్ ఛానల్స్ ఒక 15 కోట్లు, 20 కోట్లు, మాక్సిమం ఒక 15 కోట్ల లోపల 20 కోట్లు 25 కోట్లు ఇస్తారు అంతే. దానికి మించి ఎక్కువ వెళ్ళరు మన తెలుగు ఛానల్ ఎస్పెషల్లీ, ఎందుకంటే అంతకు మించి రెవెన్యూ వాళ్ళకి రాదు కాబట్టి మన తెలుగు ఉన్న ఛానల్స్ నుంచి. బట్ అదే మన హిందీ నుంచి అయితే దాదాపు 30 నుంచి 40-45 కోట్ల వరకు కొనుక్కుంటారు. ఏమైందంటే ఓటీటీ డీల్స్ ఎలా ఉంటాయి? దేవర మూవీకి 2024 లో ఓటీటీ డీల్స్ ఎలా ఉన్నాయి? ఆ టైంలో ఓటీటీలు 100 కోట్లు పెడితేనే ఒక హ్యూజ్ నెంబర్. అలాంటిది దేవర మూవీని నెట్ఫ్లిక్స్ వాళ్ళు 155 కోట్లు పెట్టుకున్నారు. అంటే నువ్వు 100 కోట్లు ఓటీటీ డీల్ వేసుకున్నా మిగతా 55 కోట్లు ఒక శాటిలైట్ డీల్స్ లాగానే మనం చూడాలి. అంత హ్యూజ్ అమౌంట్ అది. సో అందుకే వాళ్ళు 1 year అగ్రిమెంట్ పెట్టుకున్నారు. 1 year వరకు ఎటువంటి టెలికాస్ట్ అయితే చేయకండి టీవీ ఛానల్స్. సో వీళ్ళు కూడా అమ్మలేదు. 1 year కంప్లీట్ అయిపోయింది మొన్న 2025 లో. హిందీలో ప్రీమియర్ చేశారు, కన్నడలో వేశారు, తమిళ్ వేశారు, మలయాళం అన్ని ఛానల్లో వేసేసారు. తెలుగులో ఇంకా వేయట్లేదు, ఏంటో రీజన్స్ తెలియదు. బట్ ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం ఈ టీవీ వాళ్ళు కొన్నారు అని చెప్పైతే తెలుస్తుంది. సో ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. ఇది పక్క నేను ఫేక్ అని అనుకుంటున్నాను. కొత్త డైవర్ట్ చేయడానికి ఈ కొత్త పుకారు పుట్టించారని చెప్పి అనిపిస్తుంది. మరి దాన్ని అఫీషియల్ గా కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను వీడియో చేసేది చెప్తాను. ప్రస్తుతానికైతే ఈటీవీ వాళ్ళు రైట్స్ అయితే తీసుకున్నారు. ఇంక తొందరలో ప్రీమియర్స్ అయితే వేస్తారని చెప్పి అయితే అంటున్నారు.